హలో యూట్యూబ్ ఫ్యామిలీ. దీనికి అలా షుగర్ కేన్ దెబ్బకి చినికి చాట్ అయ్యింది. మళ్ళీ చెప్దాం. హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ సిస్టర్. యాక్చువల్లీ వస్తలేదు భయ్య ఇంట్రొడక్షన్. యాక్చువల్లీ ఏమైందంటే మేము బిఎన్ రెడ్డిలో షుగర్ కేన్ ఛాలెంజ్ చేయడానికి వెళ్ళాం కదా, అక్కడ 1 లీటర్కే వికెట్ అవుట్. ఫస్ట్ నేను ఒక అన్నతో చేశాను, తనే విన్ అయ్యారు. మళ్ళీ మా అక్క ఒక అన్నతో చేసింది, ఆ అన్ననే విన్ అయ్యారు. మేము 2 ఓడిపోయాం. అసలు మేము ఏదో ఇరగదీస్తామనే లెవెల్లో పోయినాం, కానీ 1 లీటరు చెరుకు రసం కంటిన్యూగా తాగితే ఇంత ఘోరంగా ఉంటుంది దాని రిజల్ట్ అనే విషయం మాకు ఈరోజే తెలిసింది. వికెట్స్ అవుట్. ఇక థర్డ్ డే ఏం చేసామంటే ఒక 2 బ్రదర్స్ చేస్తామంటే వాళ్ళిద్దరిని నిలబెట్టి చేయించేసినాం, మాతో కాదు మీరే చేయండి అని. సో అలా ఫ్లాప్ అయిపోయింది అనుకోవచ్చు. ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ అయితే అవ్వక మా వల్ల రిటర్న్ వచ్చేసాము. అయితే నేనే ఎవరితోనైతే ఛాలెంజ్ చేశానో నాయక్ భయ్య గారు, మేము మొన్నే మైకులు కొనుక్కున్నాం భయ్య. ఆ మైకు పెట్టి మేము మర్చిపోయాము తొందరలో. ప్లీజ్ మీరు ఈ వీడియో కనుక మీరు చూసుంటే మైకు ఇలాంటి దీని పేరు ఇంకొకటి ఉంటుంది, అది భయ్య అంటే మేమే అడిగి తీసుకోవడం మర్చిపోయాము. యాక్చువల్లీ వాళ్ళకేం గుర్తుంటుంది చెప్పండి, మనకు అలర్ట్గా లేదు. మైండ్ తాగేసరికి దొబ్బింది, అదే చెరుకు రసం తాగేసరికి దొబ్బింది. సో మేము అడగలేదు, భయ్య కూడా మర్చిపోయి వెళ్ళిపోయారు. ఇన్ కేస్ భయ్య మీరు వీడియో చూస్తే కనుక మాకు కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరా, మేము పిక్ చేసుకొని మీ దగ్గర నుంచి తీసుకుంటాం భయ్య మైకు భయ్య, కొత్త మైకు భయ్య. సో అది ఇవాళ షుగర్ కేన్ తాగాలన్న ప్రయత్నం ఇట్లా పోయింది. ఏందో అంత మనకు కలిసిరానికి ఆలమన్నట్టు మైకులు ఎగబడి ఉన్నాము, ఆ మైకులు సరిగ్గా పనిచేసావు, వినబడి సాగదు. ఏందో ఈ కర్మ అర్థమైతే లేదు. విసుకొస్తుంది ఒక్కోసారి, కానీ తప్పదు. ఇష్టంతో స్టార్ట్ చేసాం కాబట్టి కష్టమైన తట్టుకుంటాం. అంతే చేద్దాం. ఇంకా ఓపెన్ ఛాలెంజ్ చెయ్యాలి, కానీ చెరుకు రసం అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంటే ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, కాలేజ్ స్టూడెంట్స్ని కలిసినప్పుడు ఒకలాంటి ఎక్స్పీరియన్స్ లాగా. ఇప్పుడు ఇవాళ షుగర్ కేన్ తీసుకెళ్ళినప్పుడు మాత్రం కొంచెం తేడా కొట్టిన ఎక్స్పీరియన్స్ అనాలి ఇది. అంటే మన పిల్లలు కాలేజ్ పిల్లలు బాగున్న దగ్గర అయితే మనకి ఓకే చేయడానికి. అసలు ఆ పిల్లలు ఇచ్చే తేపులు ఆగలేదు. ఆ పిల్లలు ఇచ్చే ఎంకరేజ్మెంటే వేరే లెవెల్ భయ. మేము ఫస్ట్ ఓపెన్ ఛాలెంజ్ ఈ టీకేఆర్ దగ్గరికి వెళ్ళాము, అక్కడ పిల్లలతో వేసాము. దీనికన్నా ముందు అదే వస్తుంది ఐ థింక్. అసలు మాకు చాలా బాగా అనిపించింది అక్కడ. ఇక్కడ కూడా బాగానే ఉంది, బాగాలేదని కాదు, కాకపోతే అక్కడ ఉన్నంత కంఫర్ట్గా మాకు ఎందుకు ఇక్కడ ఫీల్ అవ్వలేకపోయాము. అండ్ మోరోవర్ ఏంటంటే ఆడ గబ్బా తిన్నాము. ఇక్కడ 1 లీటర్ తాగేసరికి చల్లబడ్డది బండి, సచ్చి ఊరుకున్నాము. ఇక మనతో కాదనేసి డిసైడ్ అయిపోయి ఒక ఎరగదీస్తా అని పోయి ఏదో పొడుస్తామని చెప్పి ఇంట్రొడక్షన్ కూడా చెప్పకుండా ముందే వెళ్ళిపోయినాము. ఇప్పుడు వచ్చిన తర్వాత చెప్తున్నాము ఇంట్రొడక్షన్ కూడా. ఆడ చెప్తామేమో అనుకున్నాం ఇంట్రొడక్షన్, కానీ చెప్పేటట్టు కూడా లేదు భయ. ఆడ సిచ్యువేషన్ అసలు చుట్టుపక్కల చూస్తుంటే గొంతు పెక్కులుతలేదు బయటకి. బాగా అంటే క్రౌడ్ అయితే ఉన్నారు. 25 రూపీస్కి 1 లీటర్ అనేసరికి బాగానే ఉన్నారు. కానీ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే బాగా తియ్యగా అనిపించింది, చాలా తియ్యగా ఉంది. షుగర్ కేన్ జ్యూస్ 1 లీటర్ అంత తియ్యగా తాగాలంటే చాలా కష్టం. అంటే న్యాచురల్గా తాగిన ఫీలింగ్ అయితే లేదు, కడుపులో తిప్పినట్టే అవుతుంది నాకైతే ఇప్పటికి కూడా. మామూలుగా ఎప్పుడైనా తాగితే అసలు అరగకపోతే అరిగిద్ది, తిన్న తర్వాత తాగితే అరిగిద్ది. చాలా హెవీగా ఫీల్ అవుతున్నాం మేము మాత్రం అది తాగినప్పటి నుంచి. 1 గోలో 1 లీటర్ తాగాలంటే చాలా కష్టం అని నాకైతే అనిపించింది. నీకేమనిపించింది? నాకైతే దూలు తీరిపోయి పాశానికి వచ్చింది. మనం ఎన్నైనా తినగలుగుతాం, కానీ తాగడం కష్టం రా అనిపించింది. స్ప్రైట్లు తాగేస్తా నేను, లింకా తాగేస్తా, కానీ ఇలా అంటే దాహం ఎక్కువ, నిజంగా మాత్రం ఎక్కువ. 1 లీటర్ కష్టం లే అక్క. మేము 1 లీటర్ మేము స్ప్రైట్ తాగిన 20 రూపీస్ తాగాం, కానీ 1 లీటర్ ఎప్పుడు తాగాం భయ్య. ఇప్పుడు అంటారేమో స్ప్రైట్లు అయితే పోతాయా ఇవోవా అని. అదేం లేదు. ఇది కూడా ఒక గ్లాస్ అయితే చాలా శుభ్రంగా తాగేది. ఏదో ఝాన్సీ రాణి లెవెల్లో పోయినాం, కానీ ఎంత అయిపోయింది. ఝాన్సీ లెవెల్లో బయటకు వచ్చినాం. సో కంటిన్యూ వీడియోస్ అవి చూడండి.
ఇవాళ మనం ఫుడీ సిస్టర్ ఛానల్లో కిసాన్ మార్ట్ దగ్గర ఉన్నాము. 25 రూపీస్కి షుగర్ కేన్ జ్యూస్ 1 kg ఇంకోసారి జ్యూస్ 1 kg 1 లీటర్ 1 kg కాదు 1 లీటర్ ఇస్తున్నారు. సో ఈ 1 లీటర్ షుగర్ కేన్ ఛాలెంజ్ చేయడానికి నాతో పాటు ఈ బ్రో ఉన్నాడు. బ్రో మీ పేరేంటి? వీక్షిత్ బ్రో. సో తను ఛాలెంజ్ చేయడానికి ఒప్పుకున్నాడు. సో ఇద్దరు స్టార్ట్ చేస్తున్నాం. గో 1 2 3 స్టార్ట్. మెల్లిగా మెల్లిగా అయిపోయిందా? మెల్లిగా తాగు. అయిపోతుంది. అమ్మ దమ్ము వచ్చింది అసలు. ఒకటి కంటిన్యూ తాగడం కష్టంగా ఉంది. అంత ఈజీ కాదు 1 లీటర్ ఒకేసారి తాగడం. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సేమ్ థింగ్. ఫస్ట్ వస్తే నాకైతే లాస్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ బ్రో. ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడీ సిస్టర్స్. థ్యాంక్ యూ. మా బ్రదర్ అయితే యాక్సెప్ట్ చేశారు మన ఛానల్ని. నాయక్ సార్ని. సో ఓకే సార్, ఈ 1 లీటర్ బాటిల్. సో స్టార్ట్ గో. బ్రదర్ ఫస్ట్ కంప్లీట్ చేస్తారు. అడుగుతున్నారు ఇక్కడ గట్టిగా. సాయి పటేల్ చిన్న. సో వీళ్ళిద్దరు రెడీగా ఉన్నారు ఛాలెంజ్ చేయడానికి. మా వాళ్ళు అయితే అవ్వలేదు. ఆల్రెడీ మేము ఒక 2 ఛాలెంజెస్ చేసినప్పుడు మా సిస్టర్ ఒకరితో చేసింది 1 లీటర్కి తను అవుట్, నేను ఒక 1 లీటర్కి నేను కూడా అవుట్. సో ఇప్పుడు వీళ్ళిద్దరికే ఛాలెంజ్ ఇస్తున్నాను. ఎవరు ఫస్ట్ తాగుతారో చూద్దాం. గో బ్రో. ఏయ్ అయినా బ్రో ఫస్ట్ మీరు అయ్యారు. బ్రో ఫస్ట్ తాగేస్తారు. సో ఈ బ్రో ఫుడీ సిస్టర్ ఛానల్. థ్యాంక్ యూ. సో ఈరోజు ఛాలెంజ్ ఇదన్నమాట. నచ్చినా నచ్చకపోయినా లైక్ కొట్టాలి మావా. అంత దూరం వెళ్ళాము మేము. ప్లీజ్ ఇవే తగ్గించుకుంటే మంచిది. సబ్స్క్రైబ్ చేసుకోండి జరా. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అయితే. సో మా పని అయితే అయిపోయింది. బాయ్. సబ్స్క్రైబ్ టు ఫుడీ సిస్టర్.